సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి రావాలనుకునే ప్రతి ఒక్కరికి ఒక బిగ్గెస్ట్ డౌట్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ డౌట్ ఏంటంటే, మాకు కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్స్పీరియన్స్ పెట్టకుండా మాకు జాబ్స్ వచ్చే అవకాశం లేదా? అందరూ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళండి జాబ్స్ వస్తాయి అని అంటున్నారు. మరి ఎక్స్పీరియన్స్ లేకుండా ఏమైనా జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే, ఎస్ అఫ్కోర్స్ అండి. ఎక్స్పీరియన్స్ పెట్టకుండా కూడా కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు లైక్ 3 years కానీ 2 years కానీ ఆర్ 1 year కానీ ఆర్ 4 years ఆర్ 5 years వరకు మీకు కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి దానికైతే చాలా హార్డ్ వర్క్ ఆర్ కమిట్మెంట్ అయితే అవసరం అండి. అంత ఈజీగా అయితే కెరీర్ గ్యాప్ ఉంటే జాబ్స్ రావు ఈ మధ్య కాలంలో. మరి ఏం చేయాలి? సో ఫస్ట్ది ఏంటంటే, మోస్ట్లీ ఐటీ కంపెనీస్ రిక్రూటర్స్ కానీ హెచ్ఆర్ పీపుల్ కానీ మిమ్మల్ని ట్రస్ట్ చేయాలంటే అసలు మీరు కెరీర్ గ్యాప్ ఎందుకు వచ్చిందో దాన్ని ఎంత కాన్ఫిడెంట్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అది చెక్ చేస్తారు. మీరు ఎలాంటి స్కిల్స్ మీద వర్క్ చేస్తున్నారు అంటే, అంతకుముందు ఏదన్నా మీరు ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా, ఆ తర్వాత బ్రేక్ వచ్చిందా, ఆర్ అసలు ఏమీ లేదు, మీరు జస్ట్ ఫ్రెషర్ పాస్ అవుట్ అయ్యారు 2020లోనో 21 పాస్ అవుట్ అయ్యారు, ఇంకా గ్యాప్ వచ్చేసింది, మీకు అప్పటి నుంచి జాబ్ రాలేదు, ఇప్పుడు జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. మరి ఇలాంటి ప్రొఫైల్స్ అన్నీ కూడా ఇప్పుడు మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వాలంటే మీరు ఇంకా ఏదో ఓల్డ్ వర్షన్స్ టెక్నాలజీ నేర్చుకునో ఓల్డ్ టెక్నాలజీ నేర్చుకుంటే జాబ్స్ షార్ట్ లిస్ట్ అవ్వడం కష్టం. అండ్ మీరు ఏవైతే ప్రాజెక్ట్స్ చేశారో అవి కూడా ఏదో కామన్గా అందరికీ ఏదో ఇంటర్నెట్లో దొరికే ప్రాజెక్ట్స్ అలాంటి ప్రాజెక్ట్స్ పెట్టినా కూడా షార్ట్ లిస్ట్ అవ్వడం కష్టమవుతుంది. వాళ్ళకి ఎలా ఉండాలంటే మీ టెక్నాలజీస్ అన్నీ కూడా లేటెస్ట్ ఇప్పుడున్న ఎమర్జింగ్ టెక్నాలజీకి మ్యాచ్ అయ్యేలా ఉండాలి. ఏవైతే క్లయింట్స్ ఆర్ వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ స్కిల్స్ ఉంటాయో అంటే లేటెస్ట్ వర్షన్స్ ఉండాలి. ఇప్పుడు జావా అనుకోండి, మీరు ఇంకా జావా 6 వర్షను 7 వర్షను ఇది చేస్తుంటే వర్కౌట్ కాదు. మినిమం జావా 8 ఉండాలి ఆర్ జావా 11 అబోవ్ అలాగ ఉండాలి, అబోవ్ వర్షన్స్ ఉండాలి. సో ఇలాగా కంపేర్ చేసుకుంటే ప్రతిదీ కూడా లేటెస్ట్ వర్షన్స్ మీరు నేర్చుకుని ఉండాలి అండ్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఇంక్లూడ్ చేసుకుని ఉండాలి అలాంగ్ విత్ యువర్ ప్రైమరీ టెక్నాలజీస్ లైక్ క్లౌడ్ కావచ్చు ఆర్ సమ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఏఐ టూల్స్ కావచ్చు. సో అండ్ వాటితో మీరు మీ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేసి ఉండాలి. అండ్ ఈ లేటెస్ట్ వర్షన్ టెక్నాలజీ చేసుకొని మీరు కొన్ని ప్రాజెక్ట్స్ని కూడా చేసి ఉండాలి. అప్పుడే వాళ్ళు ట్రస్ట్ చేస్తారు. ఎస్ ఇతనికి కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నారనేది తెలుస్తుంది అనమాట. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ ఏంటంటే, మీరు ఇలాగ కోర్స్ అని ఏదో లేటెస్ట్ టెక్నాలజీ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు మీరు ఏం చేయాలంటే వాళ్ళకి ప్రూఫ్ లాగా ఒక ఈ రిక్రూటర్స్కి కానీ హెచ్ఆర్ పీపుల్కి కానీ ఒక ప్రూఫ్ లాగా మీ వర్క్ని షో చేయాలి. అంటే ఎక్కడ షో చేయాలి అంటే, మీరు మోస్ట్లీ ఏంటంటే మీరు ఏదైతే వర్క్ చేస్తుంటారో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఏవైతే వర్క్ చేస్తుంటారో విత్ స్క్రీన్ షాట్స్తో ఒక గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేసి గిట్హబ్లో ఉంచండి. ఆ గిట్హబ్ లింక్ని మీ రెజ్యూమ్లో కానీ ఆర్ లింక్డ్ఇన్లో కానీ పోస్ట్ చేయండి. ఇంకా అడ్వాన్స్డ్గా అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే, ఒక డెమో వీడియోని ఒక 3 to 5 minutes డెమో వీడియోని మీరు ఏమేమి ప్రాజెక్ట్ చేశారు, ఏ టెక్నాలజీ యూజ్ చేశారు అనేది ఆ డెమో వీడియోని మీ లింక్డ్ఇన్లో పోస్ట్ చేయండి. మీరు కానీ లేటెస్ట్ టెక్నాలజీ మీద కానీ ఒక ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయటమో లేకపోతే ఎండ్ టు ఎండ్ వర్క్ ఒక కానీ చేశారంటే, ఒక టాస్క్ కంప్లీట్ చేశారంటే, ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారంటే మినీ ప్రాజెక్ట్ని 100% మీకు మెయిల్స్ రావడం రెస్పాన్స్ రావడం స్టార్ట్ అవుతుందండి ఒక 2 to 3 weeksలో. అలాగా కీప్ వీక్లీ 1 or 2 పోస్ట్ చేస్తూ ఉండండి లింక్డ్ఇన్లో. ఓకే. అండ్ సమ్ అదర్ ఎక్కడన్నా జాబ్ పోర్టల్కి సంబంధించి కానీ ఏమైనా గ్రూప్స్ ఉన్నా ఆర్ హెచ్ఆర్ రిలేటెడ్ గ్రూప్స్ ఉన్నా కూడా ట్రై చేయొచ్చు. అదొకటి వే. సో అలాగా మీరు ఈ కెరీర్ గ్యాప్లో నేను ఖాళీగా లేను అండ్ ఈ కెరీర్ బ్రేక్లో నేను వర్క్ చేశాను, ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేసుకున్నాను, అప్ స్కిల్ అయ్యానని మీరు ప్రూఫ్. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో నేను ఇది చేశాను అది నేర్చుకున్నాను అంటే నో వన్ బిలీవ్ గైస్. ఓన్లీ ట్రస్ట్ వాట్ ఎవర్ యూ వర్క్ డన్. యూ హ్యావ్ టు షో సమ్ ప్రూఫ్. దట్స్ ఇట్. థర్డ్ ఏంటంటే, చాలామంది చేసే మిస్టేక్, మన రెజ్యూమ్స్ అన్ని బిల్డ్ చేస్తాము, స్ట్రాంగ్ రెజ్యూమే ఉందనుకోండి, ఆ రెజ్యూమ్ని ఒక జాబ్ పోర్టల్ అప్లోడ్ చేసి ఇంక వెయిట్ చేస్తూ ఉంటాం మనకు కాల్స్ వస్తాయేమో కంపెనీస్ నుండి. ఆ రోజులు పోయాయి. ఓకే. సో హ్యూజ్ హైరింగ్ ఉంటే కాల్స్ రావచ్చేమో కానీ బట్ మనం ఏం చేయాలంటే ఇంకా డిఫరెంట్ అప్రోచ్ డిఫరెంట్ వేస్లో ట్రై చేయాలి, జాబ్స్కి అప్లై చేయాలి. అవి నేను కొన్ని చెప్తాను. ఫస్ట్ది ఏంటంటే, మీకు ఈ కెరీర్ గ్యాప్ లాంగ్ కెరీర్ బ్రేక్ వచ్చిన వాళ్ళకి ఎంఎన్సీ కంపెనీస్ రిటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో చూడండి.
ప్రతి కంపెనీ టీసీఎస్ అయితే రీబిగిన్ అని, విప్రో అయితే టీసీఎస్ అయితే రీబిగిన్ అని, అండ్ సమ్ ఇన్ఫోసిస్, అసెంచర్ ఇవన్నీ కూడా, విప్రో, క్యాప్జెమిని ఇవన్నీ కూడా రిటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాయి. వాటిలోకి వెళ్ళి మీ రెజ్యూమ్స్ని అప్లోడ్ చేయండి. ఎవరిని షార్ట్ లిస్ట్ చేస్తారని నేను ఆల్రెడీ చెప్పాను. ఎవరైతే లేటెస్ట్ టెక్నాలజీతో మీరు ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేస్తుంటారో వాళ్ళకి షార్ట్ లిస్ట్ అవుతాయి. చాలా ఇంప్రెసివ్గా ఉండాలి మీ ప్రాజెక్ట్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ. అప్పుడే షార్ట్ లిస్ట్ 100% అవుతాయి. ఓకే, సో అలాగా మీరు రిటర్న్షిప్ ప్రోగ్రామ్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి బ్రేక్ ఉన్న వాళ్ళు. సెకండ్ది ఏంటంటే రిఫరెన్స్ అడగటం స్టార్ట్ చేయండి. ఎక్కువగా లింక్డ్ఇన్లో మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఉంటారు. సో అక్కడ మోస్ట్లీ రెస్పాన్స్ అయితే రాదు క్యాండిడేట్స్ నుంచి, ప్రొఫైల్స్ నుంచి. బట్ మీరు కీప్ ట్రై చేస్తుంటే ఎవరో ఒకరు, సమ్ పీపుల్ మోస్ట్లీ రెస్పాన్స్ ఇవ్వచ్చు. సో రిఫరెన్స్ అడగడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇంత కెరీర్ గ్యాప్ ఉన్నప్పుడు మోస్ట్లీ ఇలాంటి క్యాండిడేట్స్ అందరికీ 70% ఆఫ్ ది కెరీర్ బ్రేక్ ఎవరికైనా వాళ్ళందరి ప్రొఫైల్స్కి జాబ్ వచ్చే అవకాశం, రీఎంటర్ అయ్యే అవకాశం త్రూ రిఫరెన్స్ ద్వారా అవుతుంటాయి ఎక్కువగా. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అప్రోచ్ ఏంటంటే కాంట్రాక్ట్ రోల్స్ అని ఉంటాయి అండ్ సపోర్ట్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి. ఇలాంటి జాబ్స్ కూడా మీరు అప్లై చేయండి. ఇన్ కేస్ జాబ్ వచ్చిందనుకోండి, తర్వాత మీరు పర్మనెంట్ కాంట్రాక్ట్ జాబ్ పోస్ట్ చేసినా కూడా పర్మనెంట్ సైడ్ వెళ్ళిపోవచ్చు, మూవ్ అవ్వచ్చు. ఓకే, సో అదొక ఆప్షన్ అండి. కాంట్రాక్ట్ రోల్స్ కానీ ఆర్ సపోర్ట్ జాబ్ రోల్స్ కానీ ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి, లైక్ యాంజల్ లిస్ట్ కానీ, కట్ స్టార్ట్ అని అలా ఒక వెబ్సైట్స్ ఉంటాయి. వాటిలో ఎక్కువగా స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి, వాటిలో ట్రై చేయండి. అండ్ ఫైనల్గా ఏంటంటే ఇంటర్న్షిప్స్, అంటే మరి 1 year ఆర్ 2 years వరకు గ్యాప్ ఉన్న వాళ్ళు మాత్రం ఇంటర్న్షిప్ చేయడానికి ట్రై చేయండి, అప్ టు 3 years. సో ఈ ఇంటర్న్షిప్స్ అన్నీ కూడా ఎక్కువగా మీకు ఇంటర్న్షాల్ అనే వెబ్సైట్స్లో ఎక్కువ ఉంటాయి, అవి ఒకసారి ట్రై చేయండి. సో ఇన్ని విధాలుగా మీరు ట్రై చేస్తే మీ ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్గా వన్ మోర్ మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వటం. ఎందుకంటే ఎంత కెరీర్ బ్రేక్, లాంగ్ కెరీర్ గ్యాప్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్ అటెండ్ అంటే అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో ఏంటో అని ఒక నర్వ్స్ ఫీలింగ్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది ఎవరికైనా. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు ఒక ఇంటర్వ్యూస్ని డైలీ ప్రిపేర్ అవ్వటం, మోక్ ఇంటర్వ్యూస్ మీ ఫ్రెండ్స్కో లేకపోతే మీకు మీరే చేసుకోవటము, లేకపోతే ఎవరైనా మెంటర్ని కాంటాక్ట్ అయ్యి అండ్ మోక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వటము ఇలా చేయాలండి. అండ్ టాపిక్ వైజ్గా ఎలాంటి సినార్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. అండ్ సమ్ కోడింగ్ టైప్ ఆఫ్ ఫుల్ స్టాక్ అలాంటివి అయితే కోడింగ్ అండ్ సింటాక్స్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వటం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే థియరీ క్వశ్చన్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఇప్పుడు ఈ కాలంలో. మోస్ట్లీ సినార్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ మీ ప్రాబ్లమ్ సాల్వింగ్, కోడింగ్ సాల్వ్ ఎలా చేస్తున్నారు, ఆటోమేషన్ ఎలా చేస్తున్నారు, ఎలాంటి సింటాక్స్ రాయగలుగుతున్నారు, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండి ఇవి చెక్ చేస్తున్నారు. సో ఇంటర్వ్యూ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ సెగ్మెంట్ టు re-enter into the IT industry after having long career break. You can re-enter into the IT industry even though if you have a long career break, if you follow all these segments or steps. Late avamo gaani 100% result aithe untundi. ఓకే, బట్ సమ్టైమ్స్ లేట్ టైం తీసుకోవచ్చు. ఎందుకంటే అంత కెరీర్ బ్రేక్ ఉన్నప్పుడు, ఎందుకంటే అంత కెరీర్ గ్యాప్ ఉన్నప్పుడు మీరు చెప్పే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి. ఏదైతే చెప్తారో కెరీర్ గ్యాప్ గురించి ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నారు, ఎంత కాన్ఫిడెంట్గా మీరు అప్స్కిల్ అయ్యి మళ్ళీ కమ్బ్యాక్ అవుతున్నారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి. మిమ్మల్ని ఎవరైతే షార్ట్ లిస్ట్ చేయాలనుకుంటున్నారు, మీ ఫ్రెండ్స్కి మీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్లో షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ అనేది మళ్ళీ కలుద్దాం.